సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 16.92 కోట్ల వ్యయంతో నూతన నిర్మిస్తున్న టీఎస్ఆర్టీసీ బస్ డిపో, బస్ స్టేషన్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపనలో పాల్గొన్నారు. కార్పొరేట్ స్థాయిలో మోడల్ బస్ స్టేషన్, బస్ డిపోను నిర్మిస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో రోజుకు 30 లక్షల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారు. గత ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాం. రాష్ట్రంలోనే తొలిసారిగా బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి 17 కోట్లకు చేరువైన నిధులు కేటాయించడంతో సంతోషకరం. 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక మోడల్ బస్ స్టేషన్, బస్ డిపో నిర్మాణం చేపడుతున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడలో ఆదర్శవంతమైన బస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. అధిక నిధులతో కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి కృషి చేస్తామని అన్నారు. बशीर पीछे बशीर लक्ष्मी जातवेद नमः राम महाभजातवेद लक्ष्मीर्प्रभगावने गावो दासोस्वानो विद्याय पुरुषारमो बाबू కొంచెం వెనకాల అందరూ ఫ్రేమ్ దొరికి వెనకాల జరగండి కొంచెం అడుగుతాను. అందుకే మరొకసారి సందర్భంగా కోదాడ బస్ స్టేషన్ ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక రోల్ మోడల్ గా 17 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిధులల్లా హైయెస్ట్ నిధులు మా అక్కగారికి ఇచ్చినాం. తప్పకుండా 17 కోట్ల రూపాయలతో కోదాడ బస్ స్టాండ్ అద్భుతంగా స్వీయ పర్యవేక్షణ చేసి నిర్మాణం చేపట్టి తొందరలో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలి అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మరొకసారి, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ మెంబర్గా, మార్కెట్గా చేరుకున్న పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈరోజు ఒక పరిణ వర్గాల శాఖలో కూడా విద్యార్థులకు విద్య, వాళ్ళ అవసరాలకు సంబంధించి పరిష్కారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రవాణా శాఖలో అటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈవీ పాలసీ కావచ్చు, ఇతరత్ర అనేక రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్ షోరూంలోనే తేవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు మొత్తం మంత్రివర్గం అంతా కూడా, ఎందుకంటే కొంత మంచిది కాదు అనే ఆలోచనతో వేధింపులని ఈ రాష్ట్రంలో చెక్ పోస్టులను కూడా రవాణా శాఖ చెక్ పోస్టులను కూడా చేసినాం. దాని ఉద్దేశం పారదర్శకంగా అన్ని కూడా ఆన్లైన్లో సేవలు అందాలనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో గౌరవ మరి ఉత్తమ్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా అన్ని రకాలుగా అన్ని సబ్జెక్ట్స్ తోటి అవగాహనగా అందరికీ కూడా ఆలోచనిస్తున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎండి నాగిరెడ్డి గారు కూడా వారి గతంలో పోలీస్ అధికారిగా ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల ప్రయోజనానికి ముందుకు తీసుకుపోతున్నాం. మీ అందరి సహకారాలు ఆర్టీసీ మనము యజమానం అనేటువంటి భావన మీలో ముందు నుంచి ఉంది. ఇంకా మరింత ఆర్టీసీ అభివృద్ధి చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు, సూచనలు కోరుతూ అందరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.